నీ చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు ఉంటున్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తానేదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బిల్స్ అన్నీ కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి, అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడని ఒకసారి చూద్దామా? మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను, ఇంతకుముందు స్లైడ్, ప్రీవియస్ స్లైడ్ చూపించామా? ఇంతకుముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి. కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని 21,541 కోట్ల రూపాయలు, అంటే కరెంటు కొని కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు. అదొకటే. నెక్స్ట్ సైడ్కి పోదాం పమ్మ. అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా? ఇన్ని లయబిలిటీస్ 42,183 కోట్ల రూపాయలు లయబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు. మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలు బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు. విత్తన బకాయిలు 384 కోట్లు. క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు. చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు. పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు. ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్ది గొప్ప బకాయిలు అనేవి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే
అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది, మామూలుగానే క్లియర్ అవుతా పోతూ ఉంటుంది. కానీ దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు వక్రీకరించి, ఎందుకంటే ఆయన నెంబర్స్ అప్డేట్ కావాలి. ఆయన ఒక మోసానికి ముందుకు వచ్చినాడు. సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలనేది ఆయన దూరపు ఆలోచన. ఆ సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఒక కథ బిల్డప్ కావాలా. ఆ కథలో బిల్డప్లో భాగంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పి రాష్ట్రానికి అపఖ్యాత పాలు చేస్తూ రాష్ట్రానికి ఒక బిల్డప్ ఇవ్వాలా. ఆ బిల్డప్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చే అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కానీ వాస్తవాలు ఇవి. పవర్ డిస్కాములకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 5 ఏళ్ల చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం. ఇంతకుముందు పెట్టిందేమా పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కక మునుపు 6,625 కోట్లుంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన నష్టాలు 28,715 కోట్లకు ఎగ్గబాకినాయి. 22,000 కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది. మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు నడిపినాము అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినాయి. దీనికి అవార్డు ఇవ్వాలా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతూ ఉన్నాడు సంస్థలను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలు నడుపుతూ ఉందని. అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 395 కోట్ల రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ 22,000 కోట్ల రూపాయలు. ఈ రెండో కంపారిజన్. ఇంకోటి చూద్దాం. చంద్రన్న వెలుగులు అంటారు, చంద్రన్న జిలుగులు అంటారు, చంద్రన్న మెరుపులు అంటారు కదా. మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కంపెనీ అప్పులు. విద్యుత్ కంపెనీ అప్పులు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు 29,552 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా 86,215 కోట్లకు ఎగబాకినాయి. డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 56,664 కోట్ల రూపాయలు డిస్కాములను అప్పుల పాలు పెంచాడు. ఏకంగా కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ 23.88% పెరిగింది. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో డిస్కాముల అప్పులు ఎంత పెరిగినాయి అని అంటే 86,000 కోట్ల నుంచి 122,000 కోట్లకు పెరిగినాయి. అంటే 36,000 కోట్లు పెరిగినాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే 7.28% మాత్రమే. ఆయన హయాంలో 23.88% పెరిగితే మా హయాంలో కేవలం 7.28% మాత్రమే పెరిగాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి చెప్పాలన్నా, మామూలుగా ఈ డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములకు సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చే సొమ్ములు ఈ డబ్బులన్నీ డిస్కాములకు కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు బతికేటివి, ప్రజల మీద కరెంటు భారం తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాములకు ఎంత సపోర్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అంటే 2014 నుంచి 19 మధ్య కేవలం 13,255 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇచ్చే డబ్బులు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా? 47,800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాదుడునే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇడిచిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములకు.
అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆ క్లిప్పింగ్ కూడా భలే మొన్న ఎప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్. కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు వేయించక మునుపు ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, వెంటనే ఏం చేశాడు? 5 నెలల్లో 5 నెలలు కూడా 6వ నెల కూడా ఇంకా పడలా సరిగ్గా 5.5 నెలలు ఇప్పటికే. 6వ నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాదుడే బాదుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేము ఇచ్చినట్టుగా 47,800 కోట్లు మేము ఇచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధుడు తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు. బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చేసేది ఆయన, వేలెత్తి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తాడు. ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి 2వ తారీఖునే, అంటే ఫిబ్రవరి 2, ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలోనే 8 ప్రాజెక్టులు ఆల్రెడీ, ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఏదో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు. దాని పునాది పడింది ఆ రోజు. దాని తర్వాతనే ఫిబ్రవరి 2వ తారీఖున ఫిబ్రవరి 2, 2024 ఫిబ్రవరి మాసంలో వాళ్ళు 8 ప్రాజెక్టులు, ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ, రిఫైనరీ స్టార్ట్ చేస్తూ 8 ప్రాజెక్టులు అప్పుడు స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో. మరి ఏ దానికైనా బిల్డప్పే. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆమె నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు. సజ్జన్ జిందాల్ ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా, సజ్జన్ జిందాల్ది. తీరా ఇది సజ్జన్ జిందాల్ కడపలో 5 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్. ఈ సజ్జన్ జిందాల్ని బెదరగొడుతున్నారు. ఏదైనా గిత్వానీనా ఎవరితోనో ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని, కనీసం కట్టేటోడిని బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. రానిది ఒక బిల్డప్, వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెట్టి, ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ. ఇది ఇలా ఇండస్ట్రియల్ పాలసీ.